హాయ్, దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించి అలానే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి తన లిస్టుని వైసీపీ ఈ ఎన్నికలకు వెళ్లబోయే లిస్టుని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన కంప్లీట్ లిస్టుని ఆయన రిలీజ్ చేశారు. అయితే ఒక్క అనకాపల్లిది మాత్రం పెండింగ్ ఉందని చెప్పి ఆయనే మాట్లాడారు. నిజానికి ఈ లిస్టు మనం చూసుకుంటే ఎంతటి సామాజిక న్యాయం ఉందంటే ఆయన మాట్లాడుతూ కూడా చెప్పారు, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ మహిళలకి కూడా ఇవ్వాలని చెప్పేసి 50% ఇవ్వాలి సీట్లు అని ఒక చట్టం కూడా మనమే చేశాము. ఆ చట్టాన్ని కూడా ఫస్ట్ మనమే ఇంప్లిమెంట్ చేసాం. అయితే ఇప్పుడు ఇస్తున్న ఈ సీట్ల విషయంలో వాళ్ళకి కేటాయించిన ఏవైతే సీట్లు ఉన్నాయో అవి కూడా ఇంకా నాకు కొంత అసంతృప్తి ఉంది. నేను ఇంకా కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే 50% సీట్లు 50%కి మించి ఆయన సీట్లు మనకి ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గతంలోకి 2019లోకి ఇప్పటికీ పోలిస్తే దాదాపు 20% సీట్స్ని ఆయన అదనంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఉమెన్కి కూడా ఆయన ఇవ్వడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎస్సీకి 29, ఎస్టీకి 7, బీసీకి 48, మైనారిటీ 7, అలానే మహిళలు 19 మంది ఉన్నారు. ఓసీలకి 91 సీట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఒక చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం అంటే చాలా చోట్ల ఓసీ ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఓసీస్ డామినేట్ చేస్తారో ఈ నియోజకవర్గాన్ని, ఆ నియోజకవర్గం సాంప్రదాయంగా కూడా అది ఓసీలకే వచ్చే కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రయోగాత్మకంగా ఈ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి కేటాయించడం అనేది చాలా అంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టబోతుంది, ఆయన తీసుకొస్తున్న ఈ మార్పు జనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా చర్చ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంప్రదాయంగా వచ్చే ఆ ఓటింగ్ ఏదైతే ఉంటుందో అదే క్యాలిక్యులేషన్స్తో ఇప్పుడు కూడా జనం ఉన్నారు. సో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు జరగబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో కూడా ఈ సాంప్రదాయాలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేశారనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయనకి విజయం ఎలా ఉండబోతుంది, ఎన్ని సీట్లు అంటే సీట్లు అనౌన్స్ చేయక ముందు ఒక టైప్లో అంటే మన సర్వేస్ కానీ అవన్నీ ఉంటాయి. అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో రకంగా సర్వేలు రావచ్చు. ఇంకొకటి కూటమి ఏదైతే వచ్చిందో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి కదా, ఈ కూటమిలో కూడా ఎవరెవరు ఉండబోతున్నారు, ఎన్ని సీట్లు ఇప్పటికే ఆల్రెడీ అనౌన్స్ అయినాయి చాలా వరకు ఆ కూటమి సీట్లకు సంబంధించి కూడా ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఈ 3 అంశాలతో ఇప్పుడు సర్వేస్ ఎటువైపు మళ్ళబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సాధికారత ఏదైతే ఉందో అది సక్సెస్ కాబోతుందా, లేకపోతే కూటమి ఏదైతే అజెండాతో వెళ్తుందో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పాత వాళ్ళకే ఎక్కువ అంటే సీనియారిటీ ఎవరికైతే ఉందో ఆ ప్రాంతంలో ఎవరైతే ప్రభావితం చేయగలరో వాళ్ళకే ఈ సీట్లు కేటాయించారు కాబట్టి బీజేపీ టీడీపీ జనసేన కూటమి అది సక్సెస్ కాబోతుందా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అయితే చాలా ప్రాంతాల్లో ఎంత ప్రభావితమైన ప్రాంతాల్లో కూడా అంటే ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సాంప్రదాయంగా వస్తున్న ఓటింగ్ పద్ధతి కానీ ఓటింగ్ సరళి కానీ అభ్యర్థుల సెలెక్షన్ కానీ ఈయన కాదనుకుని ఒక సూసైడ్ అటెంప్ట్ చేశారా పార్టీకి సంబంధించి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కానీ మనం బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే చాలామంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి పథకాలు అందాయో వాళ్ళు మాత్రం చాలా జగన్మోహన్ రెడ్డికి అవుట్ రేటెడ్గా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటే నిజానికి చాలా చోట్ల అభ్యర్థుల మీద చాలా నెగిటివ్ ఉంది, అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మాకు ఆ పథకాలు వచ్చినాయి ఈ పథకాలు వచ్చినాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలందని ఏదో ఒక రూపంలో పేదింటికి ఎవరికైతే ఏ కుటుంబాలకైతే జగన్మోహన్ రెడ్డి పథకాలని అందిస్తున్నారో వాళ్ళల్లో 90% పథకాలు తీసుకుంటున్న వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గానే చాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా పాజిటివ్ రెస్పాన్స్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు నిన్నంతా నేను శ్రీకాకుళం పార్లమెంట్ అంతా దాదాపు 2 days పాటు శ్రీకాకుళం పార్లమెంట్ అంతా తిరిగాను. ఈరోజు విజయనగరం పార్లమెంట్లో ఉన్నాను. ఇక్కడ చూస్తున్నా కూడా ఒక వేవ్ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని బేరీస్ వేసుకున్న తర్వాత చెప్తున్న అంశం ఏంటంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూడా
అంటే ఈ అభ్యర్థులతో కంపేర్ చేసుకుని కొంతవరకు బలంగా ఉందని చెప్తున్నారు. బహుశా ఈ అభ్యర్థుల లిస్ట్ నెక్స్ట్ వచ్చే సర్వేస్కి ప్రభావితం మనకు చూపిస్తుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనకి వినిపిస్తున్న ఇదంతా ఏంటంటే పథకాలు ఎంతవరకు మేలు చేస్తాయి, నిజంగా పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓటేస్తారా లేదా, అభ్యర్థులు కూడా ఇక్కడ ప్రభావితం చేయగలుగుతారా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయమే, జగన్మోహన్ రెడ్డి మార్క్ పథకాలు ఇవ్వడమే, బటన్ నొక్కి ఆయన ఏదైతే ఆయనతో డైరెక్ట్గా ప్రజలతో లింక్ పెట్టుకున్నారో ఆ లింక్ జగన్మోహన్ రెడ్డికి ఓట్ల రూపంలో మలచబడుతుందా, లేకపోతే అభ్యర్థుల మీద ప్రభావం, అభ్యర్థుల ప్రభావం ఓటింగ్ సరళి మీద ఉండబోతుందా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.